శ్రీమాత్రే నమః. పూర్వపీఠికలోని ఇంకొక శ్లోకం అండి. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. వ్యాసాయ అంటే వ్యాస మహర్షికి, విష్ణురూపాయ విష్ణువు స్వరూపమైన, వ్యాసరూపాయ వ్యాసుని రూపంలో ఉన్న విష్ణవే విష్ణువును నమస్కరించు అని. నమో వై బ్రహ్మనిదయే బ్రహ్మజ్ఞానానికి నిలయమైన వ్యాసునికి నా వందనాలు అని. వాసిష్ఠాయ నమో నమః వశిష్ఠ మహర్షి వంశానికి చెందిన వారికి మరల మరల వందనాలు అని. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం వచ్చి, వ్యాస మహర్షి విష్ణు స్వరూపుడు, అలాగే విష్ణువు వ్యాసుని రూపాన్ని ధరించినవాడు. ఆయన బ్రహ్మజ్ఞానానికి భాండాగారంగా ఉన్నారు. అలాగే మహర్షి వశిష్ఠుని వంశానికి చెందినవారు. అటువంటి మహానుభావుడికి నా వందనాలు అని అర్థం. ఈ శ్లోకం పఠించడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటో చూద్దామండి. మనము ఈ శ్లోకం చదివితే మనకి జ్ఞానం ఎంతో పెంపొందిస్తుంది. ఎలా అంటే, మహర్షి వ్యాసుడు జ్ఞానానికి నిలయమైన వాడు. ఈ శ్లోకం పారాయణం చేయడం ద్వారా జ్ఞానానికి, విద్యకు సంబంధించిన శక్తి వస్తుంది మనకి. ప్రత్యేకంగా విద్యార్థులు చదువులో అభివృద్ధి సాధించేందుకు దీన్ని జపిస్తే ఎంతో మంచి ఫలితం ఉంటుంది. ఇంకా ఈ శ్లోకం చదవడం వల్ల మనకి గురువు అనుగ్రహం లభిస్తుంది. వ్యాస మహర్షి ఎంతో గొప్ప గురువు. గురు పూర్ణిమ, గురువారాలలో లేదా గురువుని స్మరించేటప్పుడు దీన్ని జపిస్తే గొప్ప ఫలితాలు వస్తాయి. ఇంకా భక్తి, ధ్యాన సామర్థ్యం పెరుగుతుంది. విష్ణుతత్వాన్ని స్మరించడంలో మనస్సు శాంతియుతంగా మారుతుంది. ధ్యానంతో నిబద్ధత పెరుగుతుంది. జీవితంలో భక్తిభావం పెరిగి మానసిక శాంతి లభిస్తుంది. ఇంకా కర్మ విమోచనాలు ఉంటాయి కదా మనకి. మనం చేసే కర్మల నుండి, పాపకర్మల నుండి మన కర్మల ప్రభావం తగ్గుతుంది. జీవితం ధర్మబద్ధంగా ఉండేందుకు సహాయపడుతుంది. ఇంకా మనం ఈ శ్లోకం పఠించడం వల్ల మనకి విజయము, శ్రేయస్సు కలుగుతుంది. మనం చేసే కార్యాలలో, శుభకార్యాలలో అంతా విజయం లభిస్తుంది. మనం ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, ఇంకా వ్యక్తిగత జీవితంలో కానీ మంచి ఫలితాలు పొందవచ్చు ఈ శ్లోకం పఠించడం ద్వారా. ఇది ఎక్కువగా ఇంకా గురు పూర్ణిమ రోజున ప్రత్యేకంగా జపిస్తే గురువుల ఆశీర్వాదం లభించి ఇంకా ఆధ్యాత్మిక శక్తి కానీ, మనకి విజయం కానీ, శ్రేయస్సు కానీ కలుగుతుంది. శ్రీమాత్రే నమః.